సురంగల్ గ్రామం 13వ వార్డు అభ్యర్థిగా లావణ్య జైపాల్ రెడ్డి గారు మేము గ్రామ ప్రజలందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 13వ వార్డులో మేము కౌన్సిలర్గా నిలబడుతున్నాము. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా నేను 3 నెలలకు ఒకసారి అపోలో హాస్పిటల్ కానీ ఇంకో వేరే పెద్ద హాస్పిటల్ నుంచి డాక్టర్లతో మాట్లాడి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తానని, ఇక్కడ బీపీ, షుగర్ అండ్ ఐస్ క్యాంపులు అవన్నీ ఏర్పాటు చేసి ఎలాంటి చిన్న చిన్న సమస్యలున్నా గ్రామంలోనే పరిష్కరిస్తానని, మేజర్గా ఏమన్నా ఉంటే కూడా నేను హైదరాబాద్కు హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్లకు వైద్యం చేపిస్తానని తెలియజేస్తున్నాను. వైద్యం గురించి, విద్య గురించి ఏం చెప్తున్నారు? నేను విద్య గురించి ప్రతి సంవత్సరము స్కూల్ పిల్లలకు బుక్స్, అదేవిధంగా వాళ్లకు బట్టలు, షూజు ఇచ్చి ఇంకా మంచిగా చదువుకున్న పిల్లలు ఆర్థికంగా బాగాలేకుంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి నేను ముందు చదువులకు, వాళ్ళ పై చదువులకు నేను సపోర్ట్ చేస్తానని. సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో పింఛన్స్ లేక చాలా మంది బాధపడుతారు, వాళ్ళకేమో అనిపిస్తుంది? పింఛన్లు లేని వాళ్లకు, వాళ్ళు అర్హులై ఉండి ఇంకా పింఛన్ రాని వాళ్లకు ప్రతి ఒక్కరికి నేను వాళ్ళ దగ్గర నుంచి వారి యొక్క ఏజ్ను ఐడెంటిఫై చేసి వారికి పింఛన్లు వచ్చే విధంగా సాయం చేస్తానని కోరుకుంటాను. ఈ సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంకా దానికి ఏమి ఆలోచిస్తుంది? నేను మెయిన్ సమస్య ఏంటి అంటే అండర్ డ్రైనేజెస్, వాటరు, వీధి లైట్లు, ఈ యొక్క వీటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దాన్ని అతి త్వరలో పరిష్కరించి సమస్యను తీరుస్తానని తెలియజేస్తాను. గ్రామంలో మొత్తం ఇక్కడెక్కడ కవర్ అయ్యేటట్టు అన్ని ఏరియాలకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను. గారు కూడా 95లో సర్పంచ్ ఉండే, ఇప్పుడు 450 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ రోజు అక్కడ ఒక గ్రామం ఏర్పడ్డది, వెంకటేశ్వర నగర్ కాలనీ అని చెప్పేసి. అక్కడ ఆ గ్రామంలో కూడా, అక్కడ కాలనీలో కూడా రోడ్లు, డ్రైనేజెస్, వీధి లైట్లు మొత్తం కంప్లీట్ గా చేస్తానని అది కూడా మాటిస్తున్నాను. నేను 2014 నుంచి 19 వరకు నేను కూడా ఉప సర్పంచ్ ఉన్నా. గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటివో నాకు ప్రతి ఒక్కటి ఐడియా ఉన్నాయి కాబట్టి ఎలాంటి సమస్యలున్నా నేను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. 13వ వార్డు అభ్యర్థిగాను యాలల లావణ్య జైపాల్ రెడ్డి సురంగ గ్రామ ప్రజలను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.